ఉప ఎన్నికలలో కాంగ్రెస్ సిద్ధం అంటున్న కడియం శ్రీహరి. స్టేషన్ కన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ డిపాజిట్ కూడా రాదంటున్న కడియం ఫిర్యాదులు. బీఆర్ఎస్ పార్టీని శాసనసభ విలీనం చేసుకునేందుకు ఉపాదించమని అవినీతి అక్రమాలతో బీఆర్ఎస్ మూరు పేరు. కడియం శ్రీహరి మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నావు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకున్నంత స్థాయికి ఎదిగిపోయినావు అంటే ఈ కేసీఆర్ ఏం తక్కువ చేసిండు? మంచి పదవులు ఇచ్చిండు, పదవి ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎంపీ ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఇట్లాంటి పదవులు ఇచ్చిన కేసీఆర్ని పార్టీని ఒక్క తగ్గుతావా? స్వార్థ రాజకీయాలు. ఎన్నికల వారి ఘోరం పరివాహం తప్పదు. కడియం శ్రీహరిపై వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కౌంటర్. త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. కడియంకు శ్రీహరి ఒకటి కాదు 10 మంది ఎమ్మెల్యేలకు సిద్ధం. ఉక్కుపాదం. ఈజీగా మై కోసం స్కామ్. చాకలి ఏలమ్మ పోరాట స్ఫూర్తిదారులు ఉంచాలి. జయశంకర్. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్. ప్రభుత్వ దానాన్ని మాయం చేస్తున్న హన్మకొండ జిల్లా మల్కుందర గ్రామం మిల్లర్లు. 2023-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన 2000 కోట్ల దానం అమ్మకం ప్రారంభం చేస్తున్న సమాధానం. నాసికరమైన నిఘా ఏది? ఫ్లౌజింగ్ కాంట్రాక్టులు చేస్తుంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలపై ఉక్కుపాదం. నాసికరమైన ఫుడ్ పెట్టడం వల్ల విద్యార్థులు అనారోగ్య సమస్యలు. గురుకుల సరఫరా అవుతున్న ఫుడ్ సెంటర్లో అధికారులు తనిఖీలు చేసేందుకు గురుకులాల అధికారుల చర్యలు ఎందుకు వెనుకడుతున్నారు? కాంట్రాక్టులు పూర్తిగా సహకరిస్తున్న డిజిటర్లు. సామాన్యులను దోచుకుంటున్న మిల్లర్లు ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతున్న హన్మకొండ జిల్లా ముల్కనందుకూరులో గ్రామంలో ఉన్న మిల్లర్ల కస్టమ్ మిల్లింగ్ రైసింగ్ సరఫరా రైతులు చేస్తున్న ధర్నా పంపిస్తూ 2 కోట్ల విలీనం చేసే ధాన్యం నగదు మిల్లర్లు